భలే భలే నేస్తాలు భలే భలే పాఠాలు మన బడిలో. లెక్కలు, సంఖ్యలు, చిన్న కూడికలు, తీసివేతలు ఇవన్నీ చాలా సులువుగా నేర్చుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చిన్ని. నేను 2వ తరగతి చదువుతున్నాను. నిన్న నేను ఎగ్జిబిషన్కు వెళ్ళాను. అది చాలా బాగుంది. అక్కడ నేను చాలా గేమ్స్ ఆడాను. నాకందులో చాలా బాగా నచ్చిన గేమ్ బాల్ అండ్ కప్స్. 10 కప్స్ ఒక స్టాండ్ మీద ఉంటాయి. వాటిని బాల్తో కొట్టి కింద పడేయాలి. ఇదిగో చూడండి, ఇక్కడ 10 కప్స్ ఒక స్టాండ్ మీద పిరమిడ్ లాగా పెడతారు. మనం వాటిని ఒక బాల్తో కొట్టాలి. రండి బాల్ వేద్దాం. హా, తగిలింది. ఓ, 4 కప్స్ పడ్డాయి. స్టాండ్ మీద ఇంకా 6 కప్స్ ఉన్నాయి. అంటే 10 కప్స్లో 4 కప్స్ పోతే 6 కప్స్. వావ్! రండి మళ్ళీ బాల్ వేద్దాం. హా, తగిలింది. ఓ, ఈసారి 6 కప్స్ పడ్డాయి. స్టాండ్ మీద ఇంకా 4 కప్స్ ఉన్నాయి. అంటే 10 కప్స్లో 6 కప్స్ పోతే 4 కప్స్. వావ్! ఈసారి మరికొన్ని కప్స్ పడగొడతాను. హా, తగిలింది. ఓహ్, ఈసారి 7 కప్స్ పడ్డాయి. స్టాండ్ మీద 3 కప్స్ ఉన్నాయి. 10లో 7 పోతే 3. ఇలా పడవేయడం లేదా తొలగించడాన్ని సబ్ట్రాక్షన్ అంటారు. దీనికి గుర్తు మైనస్. ఎలా ఉంది? చాలా బాగుంది కదూ? వావ్, చాలా బాగుంది. ఇప్పుడు నేను కొన్ని సబ్ట్రాక్షన్స్ చేస్తాను. ఇదిగో, ఇక్కడ 7 లివ్స్ ఉన్నాయి. అందులో నేను 3 తీసివేస్తాను. ఇప్పుడు 7లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? కరెక్ట్, బాగా చెప్పారు. 4. ఇక్కడ 7 ఫ్లవర్స్ ఉన్నాయి. అందులో 5 ముడుచుకుంటే ఇక ఎన్ని మిగిలాయి? కరెక్ట్, 7లో 5 పోతే 2. ఇక్కడ 6 బెలూన్స్ ఉన్నాయి. అందులో 3 బెలూన్స్ పగిలిపోతే ఎన్ని ఉంటాయి? కరెక్ట్, 3. 6లో 3 పోతే 3. చాలా బాగా ఎంజాయ్ చేశారు కదూ? ఇంతవరకు మనం సబ్ట్రాక్షన్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ జీరో కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. బాయ్.